హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయలు సీజన్ మొత్తం దొరకవు కదా, ఏదో ఒకే సీజన్లో దొరుకుతూ ఉంటాయి. ఆ సీజన్ దొరికినప్పుడే ఇలా మామిడి తాండ్ర చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ పెట్టుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు మామిడి తాండ్రని ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగుంటాయి అంటే అసలు కొడుకున కూడా ఎంత టేస్ట్ ఉండవేమో అంత బాగున్నాయి. చాలా టేస్ట్ ఉంది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇంటి ఎంత చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రం మనం మామిడి తాండ్రని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మామిడి తాండ్రకి మంచి మగ్గి ఉన్న మామిడి పళ్ళు అయితే మంచి రసం వస్తుంది అందులోకి. మెయిన్గా అందులో పీచు లేని మామిడి పళ్ళు అయితే చక్కగా మంచిగా వస్తుంది. పీచు ఉందనుకో మళ్ళీ మొత్తం చేసిన ప్రాసెస్ అంతా స్టెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. వడబోసుకుంటే మళ్ళీ పీచు తీసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే నార్మల్గా మంచి మామిడి పళ్ళు, ముక్కు మామిడి పళ్ళు తీసుకుంటే ఎటువంటి స్టెయిన్ చేయాల్సిన అవసరమే లేదండి. చక్కగా అందులో ఉండే పల్ప్ అంతా వీడియోలో చూపించిన విధంగా ఒక ముక్కలు కట్ చేసి గరిటతో చక్కగా ఎలా అంటే వచ్చేస్తుంది. లేదా చాకుతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోండి. తర్వాత ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ని చక్కగా చేతులు శుభ్రం చేసుకొని పల్ప్ అంతా పిండేయండి. చక్కగా రసం అంతా పిండేసామంటే నేనైతే ఒక 15 నుంచి 20 కాయలు అయితే చేసుకున్నాను. ఇదైతే ఒక తపాలు వచ్చింది. ఈ తపాలని చక్కగా రెడీ చేసుకున్న దాన్ని మనము పూర్తిగా మంచిగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎంత చక్కగా చేసుకుంటే దాంట్లో పర్ఫెక్ట్గా వస్తుంది, మళ్ళీ చక్కగా ఎండిపోతుంది కూడాను. ఇప్పుడైతే మనము ఒక మిక్సీ జార్లోకి ఈ మామిడి తాండ్ర చేసుకుంటాం కదా, అది వేసేసుకుందాం. ఈ ప్రాసెస్ మాత్రం తప్పకుండా ఎండ ఉండేటప్పుడు ప్రిపేర్ చేయండి. ఎండ లేకపోతే ఇది పాడైపోతుంది. అలా పాడైపోదు కానీ ఇంట్లో ఉండిపోతుంది అనమాట. మంచిగా ఎండ తగిలేటప్పుడు ఒక 2 days బయట పెట్టేసామంటే చక్కగా పర్ఫెక్ట్గా తాండ్ర రెడీ అయిపోతుంది. అందుకోసమే ఎండినప్పుడు ట్రై చేయండి ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడైతే మనం చక్కగా ఈ మామిడి తాండ్రలో గుజ్జుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎటువంటి చిన్న చిన్న ముక్కలు లేకుండా మంచిగా పేస్ట్ చేసుకుంటే మంచిగా బాగా ఎండిపోతుంది అనేసి నేనైతే 4 to 5 times వరకు అయితే ఎండలో కుక్ చేస్తాను. తాండ్రని ప్రిపేర్ చేసుకుంటాను. ఆ తపెల్లోనే డైరెక్ట్గా పల్ప్ మొత్తం మంచిగా ఫైన్గా పేస్ట్ చేసి వేసేసాను. ఇప్పుడైతే స్టవ్ని వెలిగించి ఎంత మంచి ఫైన్గా చేసేసాను కదా పేస్ట్ని, ఆ పేస్ట్లో ఉన్న తపాలని స్టవ్ పై పెట్టేసాను అనమాట. ఇంకా స్టవ్ పై పెట్టి ఇంకా కలపడమేనండి. ఎంత చక్కగా కలుపుకుంటూ మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు థిక్గా జెల్లీలా ఫామ్ అయ్యేంత వరకు మంచిగా మరగబెట్టుకోవాలి. ఇందులో అయితే నేను 1.5 కప్పు పంచదార వేసుకున్నానండి. ఫస్ట్ అయితే 1 కప్పు వరకు వేసేసాను. ఇదైతే 1/2 kg పంచదార అనమాట. నేను తీసుకున్న 20 మామిడిపళ్ళకి నాకు 1/2 kg పంచదార పట్టింది. 1/2 kg అంటే 1/2 kg కన్నా ఎక్కువే ఉంటుంది. స్వీట్గా ఉంటే ఎండిపోయిన తర్వాత మనం తినేటప్పుడు కమ్మగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా మనపై తుప్పరు స్టార్టింగ్లో అనేది తుర్లుతూ ఉంటుంది మామిడి తాండ్ర. అలా తుల్లకూడదంటే కొద్దిగా గరిట గ్యాప్ ఇచ్చి అప్పుడు మూతను పెట్టుకుని ఉంటే తుల్లకన్నా ఉంటుంది అనమాట. మీదనే తప్ప తుల్లేస్తుంది అనమాట. ఇంక నేను అప్పుడు పెడుతున్న కొద్దీ ఇంకా ఎంత వేగంగా మొహం మీద తుల్లేస్తూ ఉంటుంది. గ్యాస్ స్టవ్ అంతా పాడైపోతుంది. కాబట్టి మధ్యలో ఇంకా మూతను పెట్టేసుకొని కరెక్ట్గా ఒక నిమ్మకాయ రసాన్ని వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నిల్వ ఉండాలి కదా, ఇది సంవత్సరం పాటుగా నిల్వ ఉండాలి. పూర్తిగా తీపిగా ఉన్నాయి, ఎటువంటి పులుపు లేదంటే ఒక నిమ్మకాయ రసాన్ని పిండేయండి. చక్కగా పిండుకుంటే నిల్వ ఉంటుంది, మనకి రుచి కూడా చాలా బాగుంటుంది. నేనైతే 20 మామిడిపళ్ళకి ఒక పెద్ద నిమ్మకాయ జ్యూస్ని మొత్తం వేసేసాను. చక్కగా వేసుకొని ఇంకా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటేనే మనకు అడుగు అంటకుండా దగ్గర పడుతుంది. చూసారా, నేను పై మూత అంటే ఫుల్గా మామిడి తాండ్ర పెట్టాను. ఇంకా మరుగుతున్న కొద్ది తగ్గిపోతుంది అనమాట. క్వాంటిటీ కూడా కొద్దిగా తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంకెలా తగ్గుతుందంటే ఈ స్టేజ్లో కొద్దిగా ఒక్కసారి రుచి చూడండి. రుచి చూసి అందులో ఉండే తీదనం సరిపోయిందా లేదా, ఇంకా పడుతుందా అని చూస్తే ఇంకా తీపి సరిపోలేదంటే కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో చూసారా, మీద వరకు వేసాను. దాంట్లో ఒక 2 inch వరకు తగ్గిపోయింది క్వాంటిటీ. ఇంక తగ్గిపోయింది, థిక్ జెల్లీలా అయిపోయింది. మనం దగ్గరగా చేసుకుంటే తొందరగా ఎండిపోతుంది. పలుచగా ఉంటే కొద్దిగా టైం పడుతుంది. అంతేగాని దానిలో ఏం పర్వాలేదండి. మనం కొద్దిగా జెల్లీలా ఫామ్ అయితే చాలు. దాన్ని అయితే వెడల్పాటి బిర్యానీ ప్లేట్స్ ఉంటాయి కదా, తపాలు అండ్ పైన ఉంటాయి కదా ప్లేట్స్ లాంటివి, వాటిపైన వేసుకుంటే పెద్దగా ఉంటాయి, తొందరగా ఎండిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేసి ఇంకా ఫ్రెష్గా ఉన్న మన ఇంటి దగ్గర ఆవు నెయ్యిని వేసేస్తున్నానండి. చక్కగా నెయ్యి అప్లై చేసుకొని ఈ తాండ్ర పోసుకున్నామంటే ఎలా అంటే రిమూవ్ అయిపోతుంది అనమాట. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే రాసుకునేది కొద్దిగా తక్కువ క్వాంటిటీలో రాసుకోండి. ఒక 1/2 teaspoon ముప్పావు టీ స్పూన్ గీ వేసుకోండి.
తక్కువగా రాసుకొని అప్పుడు ఈ తాండ్ర వేసుకోండి. మాకు ఫ్లేవర్ ఇష్టం బాగుంటుంది అంటే ఇవి వేసేసుకోండి. మంచిగా రాసుకుంటే ఒక 1 టీ స్పూన్ వరకు మంచిగా ఉంటుంది. తినేటప్పుడు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మీకు కానీ మామిడి తాండ్ర అనేది మంచి ఫ్లేవర్ రావాలంటే అందులో ఒక చిటికెడంత మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోండి. మంచి ఫ్లేవర్గా వస్తుంది. ఈ నెయ్యి స్మెల్ కూడా రాదు. నాకు నెయ్యి స్మెల్ ఇష్టం కాబట్టి తింటుంటే పిల్లలకి హెల్దీ కాబట్టి కొద్దిగా ఆయిల్ బాగా అప్లై చేసేసాను. అప్లై చేసిన దాన్ని ఇప్పుడు ముందుగా మరగబెట్టుకున్న మామిడి తాండ్ర జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని చక్కగా ప్లేట్స్పై వేసి చక్కగా పలుచగా అప్లై చేసుకోవాలన్నమాట. ఎంత పలుచగా వేసుకుంటే ఈ మామిడి తాండ్రకి మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. లేయర్గా పెట్టుకుంటే మనకి తినేటప్పుడు ఒక ఎంజాయ్గా ఉంటుంది. తొందరగా ఎండిపోతుంది మెయిన్ అనమాట. మీ దగ్గర ఎన్ని స్టీల్ ప్లేట్లు ఉన్నా ఎన్ని ఉన్నా పర్వాలేదు. మీరు తక్కువ క్వాంటిటీ ఇదే ప్రాసెస్ చేసుకొని ఓవెన్లో కూడా హీట్ చేసుకుని చక్కగా అప్పటికప్పుడు కూడా ఎంజాయ్ చేసేవచ్చండి. నేనైతే ఇంకా 2 ప్లేట్స్ వరకు నార్మల్గా బిర్యానీ ప్లేట్స్లో పెట్టేసాను పైన ఉన్న మూతలపై. ఇప్పుడైతే ఒక ప్లేట్స్ 3 పెట్టాను అనమాట. ఈ కరెక్ట్గా ఒక 5 ప్లేట్స్ సరిపోయిందండి. చక్కగా ఇప్పుడు ప్లేట్లకు కూడా ఆ గీని కొద్దిగా అప్లై చేసేసి ఇందులో ఉండే మ్యాంగో ఇది కలుపుకున్నాం కదా, దాన్ని కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది చూపించడం ఒక 10 నిమిషాల్లో చూపించాను కానీ నాకు చేయడం అయితే మాత్రం 4 రోజులు 5 రోజులు పట్టేసిందండి. చేసింది ఒక రోజు, ఎండబెట్టింది 2-3 రోజులు అయింది. ఇంకా మన సీజన్ కొన్ని రోజులు ఎండ తగులుతుంది, కొన్ని రోజులు ఎండ తగట్లేదు. ఇంకా దానితోనే ఇంకా టైం పాస్ అయిపోయింది. అయినా కానీ తినేటప్పుడు అబ్బాబ్బా ఎంత రుచిగా ఉందంటే ఇది అంత రుచిగా ఉంది తాండ్ర అనేది. నాకైతే ఒక 3 to 4 ప్లేట్స్ పట్టింది కాబట్టి కొద్దిగా టైం పట్టింది. ఎందుకంటే ఎండ కూడా పర్ఫెక్ట్గా తగిలితేనే ఈ తాండ్రక అనేది అంత పర్ఫెక్ట్గా ఎండుతుంది అనమాట. నేనైతే ప్లేట్స్ అన్నిటికీ కూడా సేమ్ వీడియోలో చూపించిన విధంగా మనం పలుచగా వేసేసుకోండి. మనం ఎలా అంటే సర్దుకుపోతుంది అనమాట. వేడిగా ఉంది తాండ్ర కాబట్టి. చల్లారిన తర్వాత థిక్గా అయిపోతుంది. దీన్ని అయితే ఒక 2 days మంచి ఎండ తగిలేట ప్లేస్లో పెట్టేశాను. ఒక 2 days తర్వాత చూడండి చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఈ తాండ్ర నుండి ఎంత బాగా ఎండిపోయింది అనేది మంచిగా ఊడిపోతుందండి. ఇప్పుడైతే మనం ఈ తాండ్ర ఎండిపోయింది కదా, ఇంకా ఎండలో పెట్టేసి కట్ చేసి చూద్దాం. ఎంత పీస్గా లేయర్గా చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఎల్లో షేడ్ కలర్ రావాలంటే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. నేను ఫుడ్ కానీ ఎసెన్స్ కానీ ఏమీ వాడలేదు. న్యాచురల్గా మ్యాంగో తినే ఫ్లేవర్ రావాలనేసి. ఎంత బాగా ఎండిపోయింది కదా. దీన్ని మనం చిన్న తాండ్ర ముక్కల్లాగా చేసుకోవచ్చు, లేదా రౌండ్ రోల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. పలుచుగా అనిపిస్తే తాండ్రని చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని లేయర్ని అంటించి ఉంచి స్టోర్ చేసుకోండి. మంచిగా ఉంటుంది. థిక్గా అనిపిస్తే మాత్రం కొద్దిగా మనం రౌండ్గా చేసుకుంటే తినేటప్పుడు అదో ఫ్లేవర్ అంటే ఫ్లేవర్ ఏం మారదు, తినే తత్వమే మారుతుంది అనమాట. చక్కగా నేను పీసులుగా కట్ చేసేస్తున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోకి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మన ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఫాలో అవుతానండి. ఎన్నెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇలాంటి మోర్ వీడియోస్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఛానల్కి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి వీడియో నోటిఫికేషన్గా రావాలంటే గంటని ఆన్ చేసుకోండి. అన్నీ నేను పెట్టినవన్నీ నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే చక్కగా కట్ చేసేసుకున్నాను కదా, ఆ కట్ చేసినవి నేను లేయర్గా పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా ఎవరు తిన్నప్పుడు కూడా ఫీల్ అవుతారు ఒరిజినల్గా తాండ్ర తింటున్నాము అక్కడ కొనేసుకొని అని. సేమ్ మనం షాప్లో కొన్ని తాండ్రలానే అనిపిస్తుందండి. ఇలా లేయర్ తీసుకొని తింటుంటే అబ్బబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా పలుచని లేయర్లు వేస్తారనమాట. అందుకొంచెం అదో ఫీలింగ్ వస్తుందండి. మనం ఇంటి దగ్గర చేసుకుని మన స్వహస్తాలతో తింటుంటే ఇంకా కమ్మదనంగా అనిపిస్తుంది అనమాట. నేనైతే కొన్ని ఇలా పీసెస్ని లేయర్గా పెట్టాను. కొన్ని ఇంకో ప్లేట్స్ ఉంటాయి కదా, నాకైతే 5 పెట్టాను ప్లేట్స్. అయితే నేనైతే ఫస్ట్ ఇలా కొన్నిటినైతే రౌండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎక్కువ పంచదారగా మనకు క్రిస్పీగా తగులుతూ ఉండాలండి చివర్లు అనేది. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఎండినట్టు అనమాట. ఇలా అయితే ఎంత బాగుందో ఈ తాండ్ర అయితే అబ్బబ్బా. ఇలా చూస్తుంటే ఎంత రియల్ ఫీలింగ్ వస్తుందంటే అంత బాగా నచ్చింది. నేనైతే మాత్రం ఇలా షేప్గా చేసుకున్నాను. కొన్ని అయితే రౌండ్గా చుట్టేసుకున్నాను అనమాట. ఇలా ఇది ఒక టేస్ట్ అనిపించింది. టేస్ట్ ఏం మారదు, తినేటప్పుడు ఆ ఫీలింగ్ మారుతుంది అనమాట. ఇప్పుడు బుట్ట బిర్యానీ నార్మల్ బిర్యానీ ఒకేలా అనిపిస్తాయి, కానీ బుట్టలో వేసుకున్న బిర్యానీ కొండ బిర్యానీ అని అంటూ ఉంటారు కదా, అదనమాట. ఎలాంటి మామూలు తినేది ప్లేట్లకే వచ్చినా
మనం తినేది నోటితో తిన్నా అదొక ఫీలింగ్ అనమాట. అని పేర్లను బొట్టు బిర్యానీ, కుండ బిర్యానీ అలా అనమాట. అందుకొంచే వీటిని కూడా అలా షేప్లా రౌండ్గా చుట్టేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. సీజన్ అయితే అయిపోతుంది, తప్పకుండా ఇంటి దగ్గర ఒకసారి మామిడి పళ్ళు ఉంటే మాత్రం ఇవి ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా అనిపిస్తాయండి. తాండ్ర అయితే పిల్లలైతే మెయిన్ చాలా ఇష్టంగా తింటారండి మామిడి తాండ్ర. పిల్లలేటండి, మనమే తింటాం ఎక్కువ ఇష్టంగా. వాళ్ళకంటే నాకు తెలిసి ఎంత బాగుంటుంది. ఇంటి దగ్గర ఒకసారి సింపుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఇవన్నీ ఒకసారి ఒక దగ్గర పెట్టుకొని కాసేపు ఎండలో పెట్టుకోండి. లోనేం తడిదనం గుండా బాగా ఎండిపోతుంది. ఓకేనా? మన తాండ్ర అయితే రెడీ అయిపోయింది. కొన్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట, పీసులు లెక్క. ఎలా ఇష్టమైనా అలా చేసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. అబ్బా తింటుంటే చాలా బాగుంది. పీసులు చాలా బాగా వస్తుంది. ఎంత క్యూట్ ఉంటా. అసలు కొడుకున కూడా ఎంత టేస్ట్ ఉండవేమో, అంత బాగున్నాయి. చాలా టేస్ట్ ఉంది చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇంటి దగ్గర ఎంత చక్కగా రెడీ చేసుకోవచ్చు. సూపర్. ಮತ್ತೆ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?